ఇలాగ చేసితిమి గాని మాకు అధికారం లేదని తెలియలేదు. ఏంటది? మిమ్ముని పోలి మేము నడుచుకొనుచున్నాము. మేము మాదిరిగా ఉండుటకు మాకు ఇలాగ చేసితిమి గాని మాకు అధికారం లేని లేదని చేయలేదు. అధికారం లేదని మేమిలా చేయలేదు. కానీ దేవుడు ఉన్నాడని మాత్రమే మేము చేయుచున్నాము. మరియు మేము మీ యొద్దకు ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది. పని సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వారి నడతను చూసి నేర్చుకోమనన్నారు. కానీ ఇక్కడ పని చేయకోకుండా ఆహారము తినకూడదని చెప్పుచున్నాడు. మనం పని చేసుకునే ఆహారం తినాలి. లేకపోతే పని చేసుకోకోకుండా తినకూడదు. ఎందుకంటే వారు సోమరిపోతే అయిపోతాడు. నాకు ఎలా అయితే వచ్చేసింది కదా, నేను తిన్నాను కదా, నా కడుపు నిండిపోయింది కదా అని వాడు ఏమనుకుంటాడు? సోమరిపోతే అయిపోతాడు. మీలో కొందరు ఏమి పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమంగా నడుచుకునిచున్నారు వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతంగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెను. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము. సహోదరులారా, మీరైతే మేలు చేయుటలో ఇసుకవద్దు. ఈ పత్రిక మూలంగా మేము చెప్పిన మాటలకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి. ఆయన అతనిని శత్రువుగా భావింప సహోదరునిగా భావించి బుద్ధి చెప్పితిమి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడయ్యుండునుగాక. పౌలును నేను నా చేత వ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. పత్రిక యందును అదే గుర్తు నేను వ్రాయుట. ఇలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు మీ అందరికీ తోడయ్యుండును గాక. ఏంటది? దేవుడు ఏమంటున్నాడు? పని చేసి కష్టార్జితమును అనుభవించుచు తినమని అంటున్నాడు. మీరు అట్టివారు ఒకవేళ పని చేయకుండా తింటే మీరు ఏమైపోతారు? సోమరిపోతున్నారు. సంపాదించుకుని ఆహారము భుజిస్తేనే మీకు తృప్తి. ప్రభువు పేరట వారికి ఆజ్ఞాపించుచున్నానని హెచ్చరిస్తున్నాడు. సహోదరులారా, మీరు ఏమి చేసినను కూడా విసుకవద్దు. ఒకవేళ